టేప్ ఇది సార్ ఇక్కడ సార్ 10 మీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్లు. అవును సార్, అది 0 సార్ ఆ స్లోప్. ఇక్కడ మనం 10 మీటర్లు పాత కెనాల్. ఇప్పుడు అక్కడికి ఎక్కడికి పోవాలి? 16 అంటే ఎక్కడికి పోతుంది తీసుకోండి. 16 పెట్టండి, 17 పెట్టు. అక్కడ చుట్టూ ఉంది దాదా. అక్కడ బైక్ రావాలి ఆ పైన అక్కడ సార్ అక్కడ దాకా వస్తుంది, పైకి దాకా వెళ్తుంది. సార్ సార్ అది ఆ లైన్ ఉంది కదా సార్ మనకు అక్కడ పెట్టిన లైన్. ఎస్ సార్ ఆ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్. ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్ వెయిట్ తీసి 1-to-1 స్లోప్తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్. ఈ లెవెల్లో 3 మీటర్లు బర్న్ పెడుతున్నాం సార్ మనం. స్లోప్ కరెక్ట్గా ఉందా? ఉంది సార్ లెవెల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా. ఎస్ సార్. ఇప్పుడు మనం ఇక్కడ 1.5 మీటర్ సిల్ట్ తీయాలి సార్. స్లషీ కండిషన్లో ఉంది సార్. ఇదే ఇది 16 16.5 సార్. 16.5 సార్ 16.5 సార్ ఇక్కడికి సార్. ఓకే సార్ ఈ 16.5 నుండి పైకి తీసుకెళ్తాం సార్. ఇలా సార్ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు 6.5 మీటర్స్ వెడల్పు చేసి 6.5 మీటర్స్ వెడల్పు చేసి 1-to-1 స్లోప్తో పైకి తీసుకెళ్తాం సార్. ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టి ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా కాబట్టి క్లియర్ చేస్తాం. అవును సార్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎస్ సార్. 6.5 మీటర్స్. ఎస్ సార్. 6.5 మీటర్స్ సార్. సార్ దాదాపుగా మాకు తమరిచ్చిన టార్గెట్ ప్రకారం 88 నుండి 216 వరకు 1400 మీటర్ల కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాం. ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో 200 మీటర్లు 24 అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్. ఈ రీచ్లో మనకు యాక్చువల్గా 35 లక్షల కిలోమీటర్లు చేయాలి సార్. దానికి మాకు టైం దాదాపుగా 35 to 40 డేస్ పడుతుంది సార్. రిమైనింగ్ 10 డేస్ లోపల సెక్షన్స్ అన్నీ చేసుకుని అనుకున్న ప్రకారం మొత్తం చేసేస్తారా? ఎస్ సార్. ఏంటా నువ్వేం చేస్తున్నావు? ఈ సైడ్ డ్రోన్ ఆపరేటర్ నువ్వు? ఎస్ సార్. ఏమి ఎక్కడుంది డ్రోన్? ఇవన్నీ ఎన్ని ఉన్నాయి నువ్వు ఆపరేట్ చేసేది? ఇటు సైడ్ వెళ్ళండి సార్. ఇప్పుడు మనం 20 ప్రొక్లైన్లు 2 కిలోమీటర్ రీచ్లో పెట్టాం సార్. దాన్ని ఎందుకు అవసరం? ఓకే 20 కిలోమీటర్ల 2 కిలోమీటర్ రీచ్లో 20 ప్రొక్లైన్లు పెట్టాం సార్. ఇక్కడ 11 పెట్టాం సార్. ఇక్కడ 9 పెట్టాం సార్. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్. డోజర్లు, టిప్పర్లు, రాక్ బ్రేకర్స్ 370 CK పైన పెట్టి కొంచెం ఇది ఉంటే కనపడుస్తుంది బ్రైట్గా. 370 టిప్పర్స్ కూడా పెట్టాం సార్. 4 పెట్టాం సార్. 200 పెట్టాం సార్. నువ్వు మానిటర్ చేసేది ఒక డ్రోన్ మానిటర్ చేస్తున్నావా? ఎస్ సార్. ఓన్లీ వన్ డ్రోన్. ఇప్పుడు ఏమేమి ఫీచర్స్ వస్తుంది దీంట్లో? ఏమేమి వస్తున్నాయి సార్? ఇప్పుడు నువ్వు ఇక్కడ రన్ చేస్తున్నావు కదా, ఒకప్పుడు 10 మీటర్స్ ఉంది, ఇప్పుడు 16.5. ఎన్నో తెలుగు సార్. అదే 16.5 మీటర్లు వస్తుంది. ఇప్పుడు డ్రోన్స్ అనే ఆపరేట్ అవుతున్నా చూపిస్తున్నావు. అదే సమయంలో ఇక్కడ నుంచి ఎంత మట్టి తీశారు రియల్ టైంలో మానిటర్ చేయగలుగుతున్నావు? ఈ డ్రోన్ ఇప్పుడు మనం దానికి ఆర్థమోజెక్ సర్వే చేయాలి సార్. ఇప్పుడు మనం విజువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్. ఈ పాత్రలో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది అంతవరకే చేయగలుగుతాం. అవును సార్. దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా. రియల్ టైంలో కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా. ప్రోగ్రామింగ్ చేస్తే చేయొచ్చు. అది కూడా చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. అవును సార్. ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి. సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈరోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీకి కానీ అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? మనం చేసుకోవచ్చు సార్. మన డిపార్ట్మెంట్లో మనం ఒక డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్. ఆ వింగ్లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థమోజెక్ సర్వేస్లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్లో ఒక టీమ్ని డ్రోన్ని డిప్లాయ్ చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిన ఆటోమేటిక్గా సిస్టమ్ని కంప్యూటర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రియల్ టైంలో. సార్ దాదాపుగా దీనివల్ల నీకు లాభం ఏమనిపిస్తుంది సార్? ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్, మనకు అంటే కరప్షన్స్ ఉంటాయి కదా సార్. కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి డిలే ఆఫ్ టైంని మనం కూడా అవాయిడ్ చేయొచ్చు సార్. ఇప్పుడు ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక
మంత్స్లో మామూలుగా మనం వితౌట్ ఎనీ మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ 1 year అయ్యేది. వితౌట్ మానిటరింగ్ మనం 8 months 6 monthsలో చేసినా కూడా ఆ 6 month టైంలో మనం ఒక జనరేషన్కే చాలా ప్రొడక్టివిటీ వచ్చింది. ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఎస్సీగా? సార్ మాకు క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్. సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ 15,000 నుండి 18,000 వరకు మట్టి పని ఎవ్రీడే చేస్తాం సార్. దీనిలో చేసేటప్పుడు రాక్ వచ్చిందంటే కొద్దిగా తక్కువ చేస్తాం సార్. ఇప్పుడు అక్కడ రాక్ బ్రేక్ ఎత్తామని చూసారు సార్. అట్లనే మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం సార్. ఏదైనా షార్ట్ ఫాల్ అయినాం అనుకోండి సార్, నెక్స్ట్ డేకి కొద్దిగా అవర్స్ పెంచుకొని ప్రొసీడ్ కమ్మని చెప్పి చెప్తూ ఉన్నాం సార్. చెప్తాను సార్. ఇంకొక సార్ ఇంకేంటి ఇంకేమున్నాయి సార్ మీరు? సార్ ఓవరాల్గా సార్ మనము ఇక్కడ లైనింగ్ కూడా ఫేజ్ 2లో బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్. అందరూ ఈ జూన్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్స్మిటర్లు కానీ రండి సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత అన్నీ కూడా సిస్టమేటిక్గా సిస్టమేటిక్గా వస్తుంది సార్. షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడు షార్ట్ క్రీటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు 14 నుండి 20 మీటర్ల లెంగ్త్ చేయగలుగుతున్నాం సార్. సో దాంతో షార్ట్ క్రీటింగ్తో మనం అనుకున్న టైంకి చేయాలనే దీంతో మనకు సార్ 3 ఆర్వీఆర్ ఉన్నారు సార్, బిఎస్ఆర్ ఉన్నారు సార్, ఎస్ఆర్ ఉన్నారు సార్, ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్. వీళ్ళందరూ శాయశక్తుల 4 ఏజెన్సీలు సార్ పుష్ చేసి అన్ని 4 ఏజెన్సీల్లో ఎవరైనా కన్నప్పటికీ సార్ అందరికీ వాళ్ళకే పోటీ పెట్టుకొని పరిగెత్తున్నారు సార్. అందరూ సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్. సార్ ఇక్కడ ప్రాబ్లం మాకు కొద్దిగా వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడడం వల్ల రీసెంట్గా 5 సార్లు పడింది సార్. ఏప్రిల్లో మేము అసలు అంత అనుకోలేదు సార్. సో దాంతో మాకు నీళ్ళు డీవాటరింగ్ చేయడం కానీ హ్యాంపర్ అవుతుంది సార్. 2-3 రోజులు లైనింగ్ అప్పుడు మనం ఏరియా చేసుకుంటాం సార్. ఆ ఏరియాని మళ్ళీ 2 రోజులకు మళ్ళీ క్లియర్ చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఓవర్కమ్ కావాలి. ఈ రీచ్లో హాట్ రా కూడా చాలా ఎక్కువ ఉంది సార్. పంపింగ్ స్టేషన్ ఉంది కాబట్టి 30 meters డెప్త్ ఆఫ్ కట్ పోతుంది సార్. కెనాల్లో హాట్ రాక్ ఎక్కువ మనం ఎక్స్పోజ్ అవుతుంది సార్. దానివల్ల సార్ రండి రామన్ గారు, సార్ కేశవ్ సార్ సార్ అక్కడనా తెలుసు అది రండి. పక్కి పక్క రండి. కనపడుస్తా ఇటు తిరగాలి సార్. బ్యాక్ ఎండ్ లాగా ఇటు తిరగాలి. అదే నాకు అర్థమైంది.